రైట్, జడ్జిమెంట్ డే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనేక చోట్ల ఇప్పటికే రౌండ్స్ వారీగా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తుంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో 301 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా 220 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మిగిలినటువంటి అభ్యర్థులు ఒక 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడ అసెంబ్లీకి అలాగే లోక్సభకు ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం దిశగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అక్కడ అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. రైట్, విజయ్ గారు, మన దేశవ్యాప్తంగా ట్రెండ్స్ మనం చూస్తుంటే ఇండియా కూటమి కేవలం 220 వరకే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్డీఏ మాత్రం 300 సంఖ్య దాటుతుంది. సో అంటే ఆల్రెడీ ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్డీఏకు తక్కువ సంఖ్య కనపడుతుందా? ఏంటి కొన్ని రాష్ట్రాల్లో చాలా వరకు అనుకున్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ వెనుకంజలో ఉంది అన్నటువంటి అప్డేట్స్ మనకు తెలుస్తున్నాయి. కరెక్ట్, అది అనుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కంటే భిన్నంగా వాళ్ళు ఊహించిన దానికంటే 400 సీట్లు 370 ఓన్గా బీజేపీ మేము మొత్తం 400కు పై స్థానాలు గెలుస్తాం, ఇక అధ్యక్ష తరపాల మొత్తం మాదే అని ఒక రకమైనటువంటి క్రియేట్ చేసినటువంటి వాతావరణానికి ప్రజలు మాత్రం భారత ప్రజలు బ్రేక్ వేసారు. మరి ఇది ఈ ట్రెండ్ ఇట్టనే కొనసాగుతుందా, ఓన్గా వస్తుందా? ఎందుకంటే 400 స్థానాలు వచ్చిన తర్వాత 370 స్థానాలు ఒకే పార్టీకి వస్తే భారతదేశం లాగా ఉంటుందా? ఇది వివిధ రకాల మతాలు, కులాలు, జాతులు, భాషల కలయిక దేశంగా ఉన్న భారతదేశాన్ని ఆ కల్చర్ బేస్నే దెబ్బతీసి ఒక తాలిబానైజేషన్ లాగా ఒక మత ఉన్మాదం వైపు మత ప్రేరేపితమైనటువంటి దేశంగా ప్రపంచానికి ఎగ్జిబిట్ చేయడానికి చేసిన ప్రయత్నం అవుతుందా అనే ఒక ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ప్రజలు వస్తున్నటువంటి ట్రెండ్స్ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళ టీం మొత్తం ఎన్డీఏ కూటమే 301 అని 295 ఇట్లా వస్తున్నాయంటే ఇక ఓన్లీ బీజేపీ దాదాపు 230-240 దగ్గరనే లీడ్ ఉండి ఉంటుంది. అది ఇండివిజువల్గా బీజేపీకి ఎంత అనేది వస్తున్నటువంటిది కనిపించలేదు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ట్రెండ్స్ చాలా వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలు రాలేకపోయినట్టు కనిపిస్తున్నాయి. అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి? అక్కడ ఎస్పీ సామాజిక నేపథ్యం ఒకటి, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి ఒకటిగా పోవడంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసింది. మిగతా మొత్తం ఎస్పీ చేసినటువంటిది. ఎస్పీకి సంబంధించినటువంటి వేవ్ బాగా పనిచేసినటువంటిది. ప్లస్ అక్కడ దాదాపు 15 సంవత్సరాలుగా బీజేపీకి ఓట్లేస్తున్నటువంటి దశ కూడా కనిపించింది. ప్రజలు వరుసగా 2 సార్లు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లోనూ అత్యధిక మెజార్టీ ఇచ్చారు 2 టర్ములు. అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించి అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఆ రకమైనటువంటిది బోర్గొట్టి ఒక రకమైనటువంటి వ్యతిరేకత వాళ్ళు అనుసరించినటువంటిది, ఎన్కౌంటర్లు, కాల్చిపడేసుడు ప్రతి ఒక్కరిని. ఆ కారణం అదంతా ఎస్పీ బాగా క్యాచ్ చేసింది. అఖిలేష్ యాదవ్ మొత్తం స్టేట్ అంతా తిరగడం, వాళ్ళ పార్టీ క్యాడరు ఇదంతా పనిచేసినటువంటిది. బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతానికి సంబంధించినటువంటి విషయంలో బాగా అవేర్నెస్ తీసుకురావడం, ఇంకా రామ మందిరం కట్టినమని చెప్పడం, అక్షంతాలు పంపించిన అక్కడ వారణాసిలో ఫస్ట్ రౌండ్లో మోడీ కూడా వెనకంజ, ఇప్పుడు మళ్ళీ లీల్లోకి వచ్చినటువంటి సందర్భం ఉంది కానీ ఫస్ట్ రౌండ్లో వెనకంజ చేసినటువంటి పరిస్థితి కనిపించినటువంటిది. అక్కడ ఉత్తరప్రదేశ్లో వాళ్ళకు బేస్గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోనే సగానికి సగం సీట్లు పడిపోయే విధంగా ప్రజలు తీర్పిస్తున్నటువంటిది. ఆ నేపథ్యంలోనే వాళ్ళకు తగ్గిపోయినాయి. అయితే మిగతా రాష్ట్రాలలో ఎట్లా ఉందనేది, మధ్యప్రదేశ్లో కొంచెం లీడ్లో కనిపిస్తున్నారు, రాజస్థాన్లో లీడ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తం ఇంకా ట్రెండ్స్ పోయే వరకు ఎలా ఉంటుందో అప్పుడు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రాకేష్ గారు, ఇప్పుడు సమయం 10:30 కాబట్టి సరే కొంతవరకు అయితే ట్రెండ్స్ అర్థమవుతున్నాయి. ఇంకొక 2 అవర్స్ గడిస్తే కానీ ఒక 12-12:30 అయితే కానీ పూర్తి స్థాయి ఒక క్లియర్ పిక్చర్ అనేది అర్థమయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎన్డీఏ అండ్ ఇండియా కూటమిల బలాబలాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అబ్కి బార్ 400 సీట్ అని చెప్పేసి అన్నటువంటి బీజేపీ పార్టీ ఇండివిజువల్గా, ఎన్డీఏ కూటమి కాకుండా బీజేపీ పార్టీ అన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బీజేపీ పార్టీ గతంలో అంటే లాస్ట్ ఎలక్షన్లో 303 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి ఆ స్థానాలను నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూపీలో చూస్తున్నాం స్పష్టంగా ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు ఎస్పీ పార్టీ లీడ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో ఏదైతే ఎక్కడెక్కడైతే లీడ్ వచ్చిందో
అది అది ఏ ప్రాంతాల్లో అయితే లీడ్ వచ్చింది ఇప్పుడు ఆ లీడ్ కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. ఒక స్థితిలో ప్రధానమంత్రి గారే అటు ఇటుగా వెనకంజలో ఉన్నారని ఒక టాక్ స్టార్టింగ్లో. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు యూపీఏ ఇండియా కూటమి అంటే ఎన్డీఏ ఇండియా కూటమి ఈ రెండింటి మధ్య సమాంతరంగా పోరాటం నడుస్తుంది. ఒకటి తప్పకుండా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా యూపీలో 4 ఎలక్షన్లలో బీజేపీ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు అక్కడ వాళ్ళు ఆశించినటువంటి అభివృద్ధి జరగకపోవడం కావచ్చు, ఆశించినటువంటి మార్పు జరగకపోవడం కావచ్చు, వాటన్నిటితో పాటు. కానీ ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు లీడ్ తీసుకుంటే తప్పితే కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకోవట్లేదు. కాబట్టి కాంగ్రెస్ ఇండివిజువల్గా గతంలో వచ్చినటువంటి 53 స్థానాలు నుంచి ఎన్ని స్థానాలకు పైకి వస్తుంది అనేది మనం చూడాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనమే అంటే పోటీలో ఉన్నాం. పోటీ ఏంది అనేది మీరు అన్నట్టుగా ఇప్పుడు సెకండ్ రౌండ్ నడుస్తుంది. 1-2 అంటే ఒక 1 గంటల 2 గంటల ప్రాంతం వరకు మనకు ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ ఆధిక్యత అనేది మనకు కనిపించడం జరుగుతుంది. తప్పకుండా ఈ ఎలక్షన్లలో ఒకటి అంటే మత్తును ఎక్కించడంలో బీజేపీ ఎంతవరకు సఫలీకృతమైంది, అది నార్త్లో సఫలీకృతమైందా సౌత్లో సఫలీకృతమైందా అని చెప్పేసి మతం అనే అంశాన్ని ప్రధాన అంశంగా వాడుకొని అభివృద్ధి ఎజెండా చెప్పకుండా, అభివృద్ధితోటి మేము విజయం సాధిస్తామని చెప్పకుండా కంప్లీట్గా మత ఎజెండాగా దీన్ని తీసుకుపోవడం జరిగింది. కానీ అయోధ్య కట్టినటువంటి యూపీలోనే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మనకు కమ్మింగ్ అంటే ఇంకా మొత్తం మనకు కంప్లీట్గా పోల్ కనిపించట్లేదు. అంటే మన రాష్ట్రంలో ఎటువంటి దృక్కోణంలో ఓటింగ్ జరిగింది అనుకుంటున్నారు? మన రాష్ట్రంలోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 5 నెలల కాలంలో ఏదైతే ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చిందో అది రైతు బంధు కావచ్చు, లేకపోతే మన రైతులకి ఇవ్వాల్సినటువంటి 24 గంటల కరెంటు కావచ్చు, 500 బోనస్ కావచ్చు, వాటన్నిటితో పాటు 2 లక్షల రుణమాఫీకి ప్రతిసారి డేట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవడం కావచ్చు, ఇవన్నీ ప్రధానాంశంగా ముందుకు పోయినాయి. కాబట్టి తప్పకుండా మనకు ఈ ఎలక్షన్లలో మనం చూసాం ఫస్ట్ రౌండ్లో అసలు ఏం ఎలక్షన్ రాకముందే చాలా కొన్ని మీడియా ఛానల్ అసలు ఎక్కడ కూడా మనం లేము అని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఒక కుట్రపూరితంగా కేసీఆర్ గారి మీద ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఛానళ్ళన్నీ కూడా మనం గమనిస్తున్నాం. తప్పకుండా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. అందుకే ప్రజలు మనకు స్పష్టమైనటువంటి ప్రజలు కాదు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే మహబూబ్ నగర్లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో అద్భుతమైన విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టడం జరిగింది. ఒకటి మనం గమనించాల్సిన ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా ఈ ఎలక్షన్లలో ఇవి అంటే నేషనల్ ఎలక్షన్స్, దీంతో బీఆర్ఎస్ ప్రభావం ఏముండదు అని ఒక కల్పించడంలో సఫలీకృతం చెందినట్టుగా మనం ఇక్కడ గమనించాలండి. రైట్గా దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటిదాకా తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 300 స్థానాల్లో ఆధిక్యంలో అభ్యర్థులు కొనసాగుతున్నారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు 221 స్థానాల్లో అభ్యర్థులు లీడ్ను కొనసాగిస్తున్నారు. ఇంకొంచెం ఒక గంట 2 గంటలు పోతే కానీ పూర్తి ట్రెండ్స్ అనేవి తెలిసే అవకాశం ఉంది. 2303 సీట్లను దాటి ఇంకా మేము పైకి వెళ్తాము, 400 మార్కు వరకు కూడా దగ్గరికి వెళ్తాం కూటమి పరంగా అని చెప్పుకున్నటువంటి సందర్భంలో అంత పరిస్థితి ఇప్పుడేం కనపడినటువంటి విధంగా మనకు ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి తెలుస్తుంది. ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు ఊహించిన దానికంటే కూడా గొప్పగా ఏం లేదు. కాకపోతే బీజేపీతో పోల్చుకున్నప్పుడు మాత్రం ఇండియా కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమితో పోల్చుకున్నప్పుడు కొద్దిగా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు, బెటర్గా ఉంది. ఎందుకంటే దక్షిణాది వైపు బీజేపీ వచ్చి కొంతమేరకు సీట్లు ఇక్కడ సంపాదించుకోగలిగింది. ఉదాహరణకు ఏపీ తీసుకున్నప్పుడు వాళ్ళు అసలు లేనటువంటి దగ్గర నుంచి ఒక 5-6 సీట్లకు అటు ఇటుగా వచ్చేటటువంటిది. టీడీపీ కలిసి ఉన్నటువంటి కూటమి జనసేనతో ఉన్నారు కాబట్టి అక్కడ మెజార్టీ సీట్లు ఎన్డీఏ కూటమిలో పడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణకు వచ్చే వరకు గతంలో 4 సీట్ల కంటే బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటకకు వచ్చే వరకు వాళ్ళు ఉన్నటువంటి దానిలో కొంత కోల్పోయినప్పుడు కూడా కొంతమేరకు సాధించుకున్నటువంటిది. ఈ విధంగా దక్షిణాదికి తీసుకున్నప్పుడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ తీసుకుంటే కనుక గతంలో కంటే మంచి పర్ఫార్మెన్స్ బీజేపీ చూపిస్తున్నటువంటిది. ఒడిశాకు వచ్చే వరకు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా పెంచుకున్నటువంటి పరిస్థితి. అదే ఉత్తరప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీ బాగా తగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే రాజస్థాన్ చూసుకున్నప్పుడు కానీ మనకు దాని తర్వాత బీహార్ తీసుకుంటే బీహార్లో కూడా సీట్ల సంఖ్య బీజేపీకి బాగా తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ ఒకటి వాళ్ళకు కొంతమేరకు కనిపిస్తున్నా ఇంకా మరి లాస్ట్ వరకు చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం ఇప్పుడు ఢిల్లీ తీసుకుంటే కనుక ఢిల్లీలో ఉన్నటువంటి 7 సీట్లలో 6 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తున్నటువంటిది. ఒక దానిలో ఇండియా కూటమికి చూపిస్తున్నా అప్ అండ్ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా బీజేపీకి సంబంధించి వాళ్ళు చెప్పుకున్నంత అనుకున్నంత హవా అనేది కనిపించకపోయినప్పటికీ మీరు ఇందాక అన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కూటమి పరంగా తీసుకున్నప్పుడు ఎవరైనా సరే 275-280 సీట్లు దాటినట్టు ఆటోమేటిక్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీళ్ళు
కూటమి పరంగా తీసుకున్నప్పుడు 300 పైనే పర్ఫార్మెన్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాదనుకున్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారని తెలిసినప్పుడు చిన్న చితగా పార్టీలు, స్వతంత్రులు వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక విధంగా వాళ్ళని భయానికి గురి చేసో లేకపోతే బెదిరించో ప్రభుత్వాలను కూర్చో లేకపోతే పార్టీలను చీల్చినటువంటి సందర్భం చూసినటువంటి నేపథ్యంలో ఈ చిన్న చితగా పార్టీలుగా ఉన్నటువంటి 2-3 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళతో కలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా కేంద్రంలో ఎన్డీఏ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కానీ రామ మందిరం అనేది ఎలక్షన్ ఎజెండాగా బీజేపీ ఉపయోగించుకుంది. బట్ ఎక్కడైతే రామ మందిరం ఉందో అదే స్టేట్లో యూపీలో బీజేపీకి ఆశించినటువంటి రిజల్ట్ కనిపించలేదు. ఎందుకంటే మనం అదే చెప్తున్నాం. ఇప్పుడు యూపీలో వాళ్ళకు గతంలో ఎంత మేరకు ఎన్ని స్థానాలు ఇచ్చి నిలబెట్టింది, అసలు ఒక విధంగా యూపీలో వాళ్ళు సాధించినటువంటి సీట్లు మొత్తంగా తీసుకుంటే కనుక ఓన్లీ ఒక స్టేట్లో తీసుకుంటే అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రానటువంటి పార్టీ పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. మీరు అన్నారు వారణాసికి సంబంధించి కానీ ఇందాక మిత్రులు చెప్తా ఉన్నారు ఫస్ట్ రౌండ్లో 1-2 రౌండ్లు మోడీ గారే వెనుకబడ్డారు అనేటటువంటిది. అదేవిధంగా యూపీకి ఓవరాల్గా తీసుకున్నప్పుడు కూడా ఇండియా కూటమి అక్కడ బాగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది. అంటే ఇండియా కూటమి అంటే అక్కడ మనం చూడాల్సినటువంటిది అలోన్గా కాంగ్రెస్ కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇండియాను కిందికి లాగలిగారు మనం అనేటటువంటి. ఎందుకంటే 80 సీట్లు ఉన్నటువంటిది, 80 పార్లమెంట్ సీట్లు ఒక రాష్ట్రం నుంచి ఉండడం అనేటటువంటిది మనం తీసుకుంటే, దక్షిణాది రాష్ట్రాల్లో లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలు అన్ని కలిపితే కూడా 20-25 సీట్లు దాటనటువంటి పరిస్థితి. అన్ని ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ అనేటటువంటిది మిగతా 3 రాష్ట్రాలు కలిపితే కూడా 25 సీట్లు దాటనటువంటి పరిస్థితి. అదే దక్షిణాదికి వచ్చే వరకు ఉదాహరణకు మనకు తెలంగాణ తీసుకుంటే 17 సీట్లు, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 25 సీట్లు, ఇన్ని కలిపినా కానీ 40-42 సీట్లు మాత్రమే ఉండేటటువంటి. కానీ ఉత్తరప్రదేశ్ అలోన్ 80 సీట్లు అనుకున్నటువంటి దగ్గర ఇండియా కూటమి అనేటటువంటి పర్ఫార్మెన్స్ పెరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి తగ్గింది. ఇక్కడ ఎందుకు అన్నప్పుడు మనం ఇప్పుడు ఒక అక్షంతలో రామాలయము ఇంకోటి కాకుండా ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే 2 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కొంతమేరకు సహజంగానే వచ్చేటటువంటి యాంటీ ఇన్కంబెన్స్ అనేటటువంటి కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా సంక్షేమ ఫలాలకు సంబంధించినటువంటిది ప్రజలకు ప్రాంతీయ పార్టీలు అక్కడక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఇచ్చినటువంటి విధంగా ఇతర ప్రాంతాలు లేదనేటటువంటిది. ఈ విషయాన్ని పసిగట్టిన తర్వాతనే మోడీ గారు కూడా ఏం చేశారు, గతంలో ఉత్తరప్రదేశ్కి సంబంధించో లేకపోతే బీహార్కి సంబంధించో మధ్యప్రదేశ్ రాజస్థాన్ సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేసేటటువంటి వాళ్ళు. మీరు చూడండి ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక ఎన్నికల సమయంలో ఏ ప్రధాని కూడా ఇన్నిసార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన చేసి ప్రచారాలు చేసి ప్రజల సభల్లో లేదంటే వీళ్ళు చెప్పుకున్న రోడ్ షోల్లో పాల్గొన్నటువంటి సందర్భం లేదు. ఎందుకు? వీళ్ళు ఉత్తరాదిలో జరుగుతున్నటువంటి డ్యామేజ్ని వాళ్ళు ముందుగానే పసిగట్టారు కాబట్టి దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేసుకుని దీన్ని రీకూపప్ చేసుకోవాలి. అంటే పోతున్నటువంటి సీట్లను ఇక్కడ నుంచి కొంతమేరకు పెంచుకోవాలనేటటువంటి దాన్ని వాళ్ళు ముందుగానే పసిగట్టారు కాబట్టి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కొన్ని సీట్లు ఇక్కడ రావడానికి వాళ్ళు తిరిగారనేది మనకు అనిపిస్తుంది. రైట్ రాకేష్ గారు, కేవలం భావోద్వేగాలపైనే అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎన్నికల్లో ముందుకెళ్ళినట్టుగా కనిపించిందా? నిజంగా ఎలక్షన్ మేనిఫెస్టో వాళ్ళు అయితే మేనిఫెస్టో ప్రకటించారో లేకపోతే అభివృద్ధి ఎజెండాగా ఏమన్నా చర్చ జరిగిందా వాస్తవానికి క్షేత్రస్థాయిలో? ఒకటండి, ప్రధానంగా ఇంతకుముందు మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ పార్టీకి సౌత్ నుంచి కంప్లీట్గా 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాల నుంచి అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, మీకు కేరళ, తమిళనాడు నుంచి తీసుకుంటే 29 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. కానీ ఈసారి ఈ ప్రాంతం నుండి ఇంకేమైనా స్థానాలు పెరుగుతాయా, ఎంత మేరకు పెరుగుతాయి? ఆంధ్రప్రదేశ్లో గతంలో 0 ఉండే, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు వాళ్ళ సంఖ్యా బలాన్ని పెంచుకోగలుగుతారు? అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి గతంలో 4 ఉండే, ఇంకేమన్నా పెరుగుద్దా తగ్గుద్దా అది? కానీ కర్ణాటకకు వచ్చేసరికి తరుగుతాయా పెరుగుతాయి? ఎందుకంటే 25 వచ్చినాయి లాస్ట్ టైం, ఈసారి ఎన్ని వస్తాయి? కేరళలో అసలు వాళ్ళు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అదేవిధంగా తమిళనాడులో కూడా ఇంతవరకు వాళ్ళు ఒక స్థానాన్ని కూడా విజయం సాధించారు, ముందంజలో కూడా లేరు. కాబట్టి ఇవన్నీ అంశాలు ప్రధాన అంశాలు. అయితే మీరు అడిగినటువంటి క్వశ్చన్కు ప్యారలల్గా ఏంటంటే అదే సమయంలో నార్త్లో సీట్లు తగ్గాయి. ఆ తగ్గినటువంటి సీట్లన్నీ కూడా ఇక్కడ నుండి పెరుగుతాయా, ఏ ప్రాంతం నుంచి బ్యాలెన్స్ అవుతాయా కావా అనేది ఒకటి ప్రధాన సమస్య. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి అక్కడ టీడీపీ విజయం అది ఆధిక్యంలో ఉంది కాబట్టి టీడీపీ నుంచి కూడా బీజేపీ విజయం సాధించింది అనుకున్నప్పుడు దానికి ఎన్డీఏ కూటమికి యాడ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా నేనేమంటున్నానంటే ఇప్పుడు గతంలో నితీష్ కుమార్ గారు ఉండే, ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఢిల్లీలో 7 స్థానాలు గతంలో బీజేపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు అక్కడ పోటీ ఇస్తున్నారంట, ఎంత మేరకు పోటీ ఇస్తారనేది మీరు అన్నట్టుగా 1-2 అంటే అది ఇంకొక 4-5 రౌండ్ల తర్వాత కానీ మనకు కొంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా 15-20% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటే మనం
ఇప్పుడు 300, 215 అంటే ఒక 15-20% డిఫరెంట్ అనుకో, ఒక 40 స్థానాలు. 40 స్థానాలు అటు ఇటు అయినా కానీ 220కి ఇంకో 40 కలిసినాయి అనుకో 260 అవుతాయి. ఇక్కడ 300 నుంచి వెళ్ళి దానికి ఒక 40 స్థానాలు తగ్గినప్పుడు మనకు 200, అది కూడా 200 ఈక్వల్గా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, హోరాహోరీగా నడిచేటువంటి ఉంటుంది. గతంలో 2004లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు 7 స్థానాలు మాత్రమే డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దీనికి 120, దానికి 130 అన్నట్టు, అంటే ఒక 7 స్థానాల డిఫరెన్స్లోనే వాళ్ళు ఉండడం జరిగింది. కాబట్టి ఈసారి ఎవరికైతే ఏ పార్టీకి అయితే బీజేపీ జాతీయ పార్టీలకు ఎవరైతే ఎక్కువ స్థానాలు వస్తాయి, అదే క్రమంలో వాటికి ఉన్నటువంటి అలయన్స్ పార్టీలు, నిజం చెప్పాలంటే బీజేపీ పార్టీకి ఇంతవరకు అంటే ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీ అంటే టీడీపీ పార్టీ, అదేవిధంగా నితీష్ కుమార్ గారి పార్టీ తప్పితే ఇంకో పార్టీ లేదు. మహారాష్ట్రలో ఎంతవరకు ప్రభావితం చూపిస్తారు, మహారాష్ట్రలో కూడా 48 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మహారాష్ట్ర రిజల్ట్ మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా రావట్లేదు. ఆ మహారాష్ట్ర రిజల్ట్లో కూడా కొంత మనకు ఉంటుంది, ఎందుకంటే అక్కడ శివసేనను చీల్చడం కావచ్చు, ఎన్సీపీని చీల్చడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు అన్నట్టుగా మతం ప్రభావితం ఎంత చూపిస్తుంది నార్త్ ఇండియాలో, అదే క్రమంలో అభివృద్ధి లేకుండా ఎంతసేపు మతాన్ని నమ్ముకొని ముందుకు పోతే విజయం సాధిస్తారా సాధించరా, అదే కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్న బీజేపీ పార్టీని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారా అనేది కూడా మనం ప్రధానంగా చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నా అవన్నీ కూడా విజయం సాధిస్తున్నాయి. తప్పకుండా రాబోయే కాలంలో అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పోటీ పడాల్సింది మళ్ళీ ప్రాంతీయ పార్టీలతోటి. మీరు అంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం, రాబోయే ఎలక్షన్లో కూడా మనం అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం చూస్తాం. ఎందుకంటున్నా అంటే స్థానిక సంస్థలని 4 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడ కూడా కనిపించకుండా పోయింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా అదే పరిస్థితి ఉంటుందండి. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏపీ అప్డేట్స్ మనం చూస్తుంటే. దాదాపుగా కూటమి, ఎన్డీఏ కూటమి చాలా అద్భుతమైనటువంటి స్వీపింగ్ దిశగా ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ 25 అటు ఇటుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ ఆ రాష్ట్ర రాజకీయాన్ని ఎట్లా డిస్కస్ చేయొచ్చు? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టుగా కూటమి అనేటటువంటిది అక్కడ బాగా బలంగా పనిచేసింది. మొదటి నుంచి మీరు చూడండి, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి 2-3 సంవత్సరాల ముందు నుంచి కూడా అసలు ఈ విజయానికి కానీ కూటమి విజయానికి కానీ ఒకవేళ వైఎస్ఆర్సీపీని ఓడగొట్టడానికి కానీ కారణం ఏదైనా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ అనే మనం చూడాలి. మొదటి నుంచి అంటే 2 సంవత్సరాల ముందు నుంచి కూడా అతను చెప్తున్నటువంటిది ఏంటంటే, బలంగా ఉన్నటువంటి వైసీపీని మనం ఎదుర్కోవాలంటే ఇక్కడ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలిసి ముందుకెళ్ళాలి. లేదనుకుంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటటువంటి చీలిపోతే తక్కువ మెజార్టీతోటైనా సరే మళ్ళీ వైసీపీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దని మీరు చూడండి, ఇక్కడ రాజేష్ గారు 2-3 ఇయర్స్ ముందు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఓడిపోయిన తర్వాత పరిస్థితి చూస్తే బీజేపీ వర్సెస్ టీడీపీకి ఎక్కడ కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితి. తిరుమలలో అమిత్ షా పైన జరిగినటువంటి రాళ్ల దాడి నుంచి మొదలుకుంటే అక్కడ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో జరిగినప్పటి నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా ఈ టీడీపీ అనే పార్టీని వాళ్ళ దగ్గర రాని అనేటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో కూడా ఇంత బగ్గుమోహం అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీజేపీని టీడీపీని ఒకే వేదికపైకి తీసుకొచ్చి జనసేన తక్కువ సీట్లు తీసుకునైనా సరే పర్ఫార్మెన్స్ ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి తీసుకున్నప్పుడు ఈ విజయానికి అంటే ఇప్పుడు జరిగేటటువంటి పూర్తి స్థాయిలో అయిపోతుంది అనేది కాదు, కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఏమైనా 5-10%, 15% వేరియేషన్ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమికి పెద్ద ప్రమాదం ఏం లేదనేది కనిపిస్తుంది. ఎందుకంటే 126+ అనుకుంటా అండ్ వైఎస్ఆర్సీపీ ఏమో 20+. ఎస్, అది మనం అదే చెప్తున్నాం. ఒక 10-20 సీట్లు రిటార్ట్ అయినా కానీ పెద్దగా మనకు ఖచ్చితంగా వీళ్ళు అధికారం దిశగానే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అది మనకు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏ విధంగా అయితే అత్యధికంగా 153కి వరకు వెళ్ళిందో ఇప్పుడు దాదాపుగా 150 అటు ఇటుగా కూటమి మొత్తంగా కలిపి అంటే వైఎస్ఆర్సీపీ అప్పుడు అలోన్గా వస్తే ఇప్పుడు కూటమి మొత్తం కలిపితే అన్ని స్థానాలు వచ్చి గతంలో ప్రతిపక్షంలో టీడీపీకి ఎన్ని స్థానాలు వచ్చాయో అంతకన్నా తక్కువ కానీ అదే స్థానాలు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టెప్ అతను అనేక సందర్భాల్లో రాజేష్ గారు మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను, మనం త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ ఎదుర్కోవాలంటే మీ పార్టీ మా పార్టీ ఆ పార్టీ అంటే 3 పార్టీలు కలిపి మన అభ్యర్థులు త్యాగాలు చేస్తే తప్ప ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా చెప్తూ వచ్చారు ప్రతి వాళ్ళకి ఏంటంటే ముందున్నటువంటి వాళ్ళు నేను ముఖ్యమంత్రి అవుతాను అధికారం చెలాయిస్తాను అంటారు. అతను ఏం చెప్పాడు, ఈ దఫా మనం ముఖ్యమంత్రి సీటు కోసం పనిచేయట్లేదు, వాళ్ళ శ్రేణులకు కానీ కార్యకర్తలకు కానీ ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ అతను ప్రిపేర్ చేస్తూ వచ్చారు. మనం అధికారం కోసం ముఖ్యమంత్రి కావడం కోసమే కాదు కూటమి ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా టీడీపీనే ముందు పెడదాం
అనేటటువంటి విధంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇదన్నీ చూసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటటువంటి చీలిపోకుండా ఎక్కడ కూడా పోలరైజేషన్ అనేది వన్ వేలో జరగకుండా తీసుకున్నటువంటి చర్యలు. ఇంకోటి కూడా మీకు రాజేష్ గారు, ఇక్కడ వాళ్ళు పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో జనసేన మీరు విన్నింగ్ పర్సంటేజ్ కనుక చివరిగా అయిన తర్వాత చూస్తే టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్, అంటే వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ అనేది జనసేనకే ఎక్కువ కనపడుతుంది మనకు. ఎందుకంటే వాళ్ళు పోటీ చేసిన 21 స్థానాల్లో మనం తీసుకుంటే 21లో 18-19 ఎంత లేదన్నా 15-16 దగ్గర వాళ్ళు విన్ అయినా, ఇంకా పెరిగినా, లేకపోతే 16 వరకు వచ్చినా సరే సక్సెస్ రేట్ అనేది అవుట్ ఆఫ్ 21లో 16 గెలవడం అనేటటువంటి తీసుకున్నప్పుడు కానీ 2 ఎంపీ స్థానాల్లో కూడా వాళ్ళు లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు పోటీ చేసిన రెండిట్లో కూడా. అంటే ఆ విధంగా తీసుకున్నా కానీ సక్సెస్ రేటు జనసేన అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ విజయం సాధించి ఎవరు అధికారంలోకి వచ్చినా, కూటమి పరంగా వచ్చినా సరే దాని వెనకాల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రమ, ముందు చూపు అనేది అక్కడ మనకు అనిపిస్తున్నటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కౌంటింగ్స్ అప్డేట్స్ వస్తున్నాయి, కొనసాగుతున్నాయి. సో స్పష్టంగా ఎన్డీఏ కూటమి మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకొక గంట 2 గంటలు గడిస్తే నెంబర్స్ అనేవి సరే ఎటు అటైనా కూడా, కొంచెం అటు ఇటుగా అయినా కూడా ఎన్డీఏ కూటమినే మరోసారి అధికారంలోకి రాబోతున్నటువంటి అంచనా సర్వత్రా వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా జడ్జిమెంట్ డే కొనసాగుతుంది, ఉత్కంఠకు తెర పడబోతోంది.